డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఈ భూమి మీద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ ఏది? ఈ ప్రశ్నకు సింపుల్గా బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్తాం. కానీ అంతకంటే అంతు చిక్కని ప్రదేశం మరొకటి ఉంది. దాని పేరు అలాస్కా ట్రయాంగిల్. ఈ ప్లేస్ ఎంత మిస్టీరియస్ అంటే అటువైపుగా వెళ్లిన చాలా విమానాలు, నౌకలు తిరిగి రాలేదు. రోజులు, నెలల అన్వేషణ తర్వాత విమాన శకలాలు, మృతదేహాలను గుర్తించడం తప్ప అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ఈ నెల 6న 10 మంది ప్రయాణికులతో అమెరికాలోని యునలక్లిట్ నుంచి అలాస్కా మీదుగా నోమ్ వెళ్తున్న మినీ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. తాజాగా ఆ విమానం అలాస్కాలోని భారీ మంచు ఫలకంపై కూలిపోయి కనిపించింది. అందులో 10 మంది ప్రయాణికులు మరణించినట్లు నిర్ధారించారు. కానీ ఇప్పుడు కూడా ఆ ప్రమాదానికి సరైన రీజన్ ఏంటో చెప్పలేకపోతున్నారు. ఇంతకు 1972 నుంచి అలాస్కా ట్రయాంగిల్లో అసలు ఏం జరుగుతోంది? ఈ మిస్టరీని సైంటిస్టులు ఎందుకు ఛేదించలేకపోతున్నారు? అలాస్కా ట్రయాంగిల్లో నిజంగా గ్రహాంతరవాసులున్నారా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. చాలా మంది బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినే ఉంటారు. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక భారీ నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయి. వాటికి ఏం జరిగింది, ఎందుకు జరిగింది వంటి విషయాలపై నేటికి స్పష్టత లేదు. వివరంగా చెప్పాలంటే బెర్ముడా ట్రయాంగిల్ వద్దకు వెళ్లిన ఏ విమానం కానీ, నౌక కానీ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అంటే బెర్ముడా ట్రయాంగిల్ వద్దకు వెళ్లగానే ఆ విమానాలు గాని, నౌకలు గాని కనిపించకుండా పోతాయి. అంతేకాదు వాటిలో ప్రయాణికులు ఎక్కడికి వెళ్లారు అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. వాటి అవశేషాలు గాని, మృతదేహాలు కూడా అదృశ్యం కావడం తీవ్ర సంచలనంగా మారింది. అలాస్కా ట్రయాంగిల్ కూడా అలాంటిదే. అలాస్కా ట్రయాంగిల్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ మంది కనిపించకుండా పోయిన అంతు చిక్కని ప్రదేశంగా నిలిచింది. 1972 నుంచి ఇప్పటి వరకు 20,000 మందికి పైగా ఇక్కడ అదృశ్యం అయ్యారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్, జునౌ, ఉత్కియాగుయిక్ నగరాల ప్రాంతంలో ఈ అలాస్కా ట్రయాంగిల్ ఉంది. 1972 అక్టోబర్లో 2 అమెరికా రాజకీయ నాయకులు ఆంకరేజ్ సిటీ నుంచి జునై సిటీకి ఓ చిన్న విమానంలో వెళ్తుండగా అది కనిపించకుండా పోయింది. అలా తొలిసారి అలాస్కా మిస్టరీ తెరపైకి వచ్చింది. ఒక చిన్న విమానంలో అమెరికా హౌస్ నేత థామస్ హేల్బోక్స్, అలాస్కా కాంగ్రెస్ నేత నిక్ బెగిచ్, అతని సహాయకుడు రసెల్ బ్రౌన్, విమాన పైలట్ జాన్ బోన్స్ కలిసి ప్రయాణించగా అది అలాస్కా ట్రయాంగిల్ వద్దకు వెళ్లగానే మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి ఆచూకీని కనిపెట్టేందుకు భారీగా సర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. ఈ నలుగురు ఎక్కడికి వెళ్లిపోయారు అనే దానిపై ఎంతో గాలింపు చర్యలు కొనసాగించారు. అయినప్పటికీ ఆ నలుగురి మృతదేహాలు గాని, కనీసం ఆ విమానం కానీ ఇప్పటికీ దొరకలేదు. అయితే ఈ ఘటన వెనుక ఎన్నో కుట్రకోణాలు ఉన్నాయని అప్పట్లో రకరకాల కథనాలు వెలువడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లో సభ్యుడిగా ఉన్న థామస్ హేల్బోక్స్ మృతి చెందడంతో ఎన్నో విమర్శలు వెలువెత్తాయి. కానీ ఆ విమర్శలకు విమానం కనిపించకుండా పోవడానికి కారణం కాదని తేల్చారు. అదే సమయంలో విమానం మిస్సింగ్ మిస్టరీని ఛేదించలేకపోయారు. తర్వాత 1975లో మరో ఘటన జరిగింది. న్యూయార్క్ నగరానికి చెందిన 25 ఏళ్ల గ్యారీ ఫ్రాంక్ సదర్డెన్ అలాస్కాన్ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. రోజులు, నెలల తరబడి ఆ వ్యక్తి కోసం వెతికిన ఫలితం మాత్రం శూన్యం. సర్చింగ్ ఆపేసిన సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈశాన్య అలాస్కాలోని పార్క్యుపైన్ నది వెంబడి ఒక మనిషి పుర్రె లభించింది. దాన్ని డిఎన్ఏకు పంపగా 2022లో విశ్లేషించారు. అది గ్యారీ ఫ్రాంక్ సదర్డెన్దేనని తేల్చారు. అయితే ఎలుగుబంటి దాడిలో అతడు చనిపోయి ఉంటాడని భావించారు. అలాస్కా ట్రయాంగిల్లో ఇప్పటి వరకు 20,000 మందికి పైగా కనిపించకుండా పోయారు. ప్రతి ఏటా సగటున 2,250 మందిని అలాస్కా ట్రయాంగిల్ మాయం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజా విమాన ప్రమాదంలోనూ 10 మంది అమెరికన్లు మృతి చెందారు.
ఈ మిస్టరీపై చాలా మంది చాలా థియరీలు చెబుతారు. అలాస్కా ట్రయాంగిల్ వద్ద అసాధారణ అయస్కాంత చర్య జరుగుతుందని కొందరు చెబుతుండగా మరికొందరేమో ఇది ముమ్మాటికి ఏలియన్స్ పనే అని వాదిస్తారు. మరికొంతమంది ఇది దెయ్యాల పనిగా నమ్ముతారు. ఇంకొందరు బిగ్‌ఫుట్‌గా పురాతన మానవులే అలాస్కా ప్రాంతంలో మనుషులను మాయం చేస్తున్నాయంటారు. కానీ ఒక్కరి వాదనకు సరైన ఆధారాలు లేవు. నిజానికి అలాస్కా ట్రయాంగిల్ దగ్గర ఆకాశంలో తరచూ మిస్టరీ వస్తువులు ఎగురుతూ కనిపిస్తాయి. వాటిని గ్రహాంతరవాసుల వాహనాలుగా స్థానికులు నమ్ముతారు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం డిస్కవరీ ఛానల్లోని ఒక డాక్యుమెంటరీలో కొన్ని షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. ఈ డాక్యుమెంటరీలో కొందరు స్థానికులు యూఎఫ్ఓలను చూసినట్లు చెబుతారు. ఈ ప్రాంతంలో విమానాలు తక్కువ ఎత్తులో ఎగరడంతో పాటు వాటి నుంచి అస్సలు శబ్దం రాదని స్థానికులు చెప్పారు. సాధారణంగా విమానం భీకరమైన ధ్వనితోనే ప్రయాణిస్తుంది. కానీ అలాస్కా ట్రయాంగిల్ ప్రాంతానికి వచ్చేసరికి విమానాలు అసలు శబ్దమే చేయవని చెప్పడం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.